ఇప్పుడు ప్రెసెంట్ మెగా అభిమానులు కానీ జనసేన నాయకులే కానివ్వండి టీడీపీ అండ్ జనసేన కలిసినందుకు హ్యాపీగా ఉన్నవాళ్ళు అంటే న్యూట్రల్ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రజెంట్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే నారా లోకేష్ ఎట్టకేలకు ఆయన క్లారిటీ ఇచ్చారు, నేను ఆ పదవి ఆశించట్లేదు అని ఇండైరెక్ట్గా ముఖం మిన్నే చెప్పడం జరిగింది. అసలు ఆయన చెప్పిన మాటలు ఏమేమి ఉన్నాయి? ముఖ్యంగా ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన గురించి చాలా మంది కూడా నెగిటివ్గా చేయాలని చేస్తున్నారా, లేకపోతే ఆయనకు వస్తున్నటువంటి పేరును చూసి వాళ్ళు ఇట్లా అంటే వెనక్కి లాగాలని చూస్తున్నారా, ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తారేమో అనిపిస్తుంది. ఇటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అదే విధంగా చేస్తున్నారు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. సో ముఖ్యంగా గత ఒక 4-5 రోజుల నుంచి కూడా డిప్యూటీ సీఎం విషయంలో ఒక పెద్ద రచన జరుగుతుంది. సాధారణ ప్రజల దగ్గర నుంచి, పార్టీల దగ్గర నుంచి, ఢిల్లీలో ఉన్న కేంద్ర దగ్గర నుంచి అందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. అయితే డిప్యూటీ సీఎం హోదా అనేది పవన్ కళ్యాణ్కి సరిగ్గా సెట్ అవుతుంది, ఆయన అయితేనే ఈ హోదాకి సరిపోతారనే విధంగా అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టారు. సో ఇప్పుడు ఇక్కడ పదవి వచ్చిన తర్వాత ఒక 7-8 నెలల తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ టీడీపీలో ఉన్న కొంతమంది కీలక నేతలే మాట్లాడుతున్నారు, మాకు నారా లోకేష్కి డిప్యూటీ సీఎం కావాలి, ఆ హోదాలో మేము ఆయన్ని చూడాలనుకుంటున్నామని చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో దీని గురించి ఎట్లా అంటే మరి ఆయన టీడీపీ పార్టీకి చేసిన సేవలు కావచ్చు, పాదయాత్రలు కావచ్చు, వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, పార్టీకి సపోర్ట్గా నిలబడి ఆయన ఎన్నో పనులు చేశాడు, చేయలేదు అనట్లేదు. కాకపోతే మీరు చెప్పిన ఈ విషయాన్ని పార్టీ అప్పుడు గెలుపొందినప్పుడు ముందే చెప్పుంటే వాళ్ళు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళు. అప్పుడు సైలెంట్గా ఉండి ఐటీ శాఖ ఇచ్చినప్పుడు కూడా అది కూడా అంగీకరించి ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇస్తే అది అంగీకరించి ఇప్పుడు వచ్చి మాకు వద్దు అంటే ఇదేం ఆట బొమ్మ అంటే బొమ్మలాట కాదు. సో ఇప్పుడు దీని గురించి పవన్ కళ్యాణ్ కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అందరూ కూడా ఆయన కూడా అన్నారు మీరు మాట్లాడవచ్చు కదా, మీరు మాట్లాడితే ఇది ముగిసిపోతుంది కదా అనుకున్నారు. సో ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత మొత్తం దీనికి మాత్రం ముగింపు పలికడని చెప్పుకోవచ్చు. సో దీనికి ఆయన రియాక్ట్ అవుతూ ఏం చెప్పాడంటే, నాకు సీఎం చంద్రబాబు నాయుడు ఒక శాఖ ఇచ్చారు, నేను ఒక మినిస్టర్, ఐటీ మినిస్టర్ని, ఐటీ రంగాన్ని నువ్వు అభివృద్ధి చెయ్యి, విద్యా రంగాన్ని అభివృద్ధి చెయ్యి. ఎట్లా అంటే ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో విద్యారంగం ఎక్కడ బాగుందిరా అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా నువ్వు చెయ్యాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న చాలామంది ఒక 70% యూత్ అందరూ కూడా ఉద్యోగాల కోసమని పక్క రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితి కాకుండా ఐటీ రంగాన్ని కూడా నువ్వు అభివృద్ధి చెయ్యి. సో ఆ బాధ్యతలన్నీ కూడా నీ మీద పెట్టినా నాకు ఒక బాధ్యత ఇచ్చారు. సో అన్నిట్లో నేను కంప్లీట్గా లీనమైపోయి ఎప్పుడు కూడా తీరిక కూడా లేకుండా నేను పనిచేస్తూ ఉన్నాను. సో ఈ బాధ్యతలన్నీ ఉన్నాయి, ఇంకా ఎలాంటి పదవులు కానీ డిప్యూటీ సీఎం కానీ ఇంకా వేరే మినిస్టర్ కానీ ఏది కూడా వద్దు, నేను కూడా విద్యారంగాన్ని ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందిస్తే అదే చాలా నేను కూడా అనుకుంటున్నాను. సో ఇలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకండి, ఇంకా ఈ విషయాన్ని తీసుకురాకడనే విధంగా అయితే చెప్పడం జరిగింది. ఓకే, సో ఓవరాల్గా అయితే క్లారిటీ ఉంది, ఆయన పదవిని ఆశించట్లేదు అని చెప్పేసి. సో ఎవరెవరైతే కావాలని గొడవలు పడుతున్నారో వాళ్ళందరూ ఆపేస్తే బాగుంటుంది.